కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంపై రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు గాంధీ కుటుంబ సభ్యుల గోటికి సరితూగరని చెప్పారు. పిసికితే రేవంత్ రెడ్డిది ప్రాణం పోతుంది అన్న తలసాని వ్యాఖ్యలపై రిప్లై ఇస్తూ నిన్ను పిసుకుకున్నా ప్రాణం పోతుంది అంటూ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఇట్లాటోళ్లతోనే ఇక్కడ కేటీఆర్ ఉన్నట్టుంది, కేసీఆర్ చెప్పినట్టుంది, సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మీద మాట్లాడమని చెప్పినట్టుంది. ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎట్లా ఉంటుందో చూస్తారు. ఇలా మీ 9 సంవత్సరాలు లక్షల కోట్ల దోపిడీ అవినీతిని ఇలా ప్రశ్నించినందుకే వాళ్ళ మీద మీకు కోపం వస్తున్నది. ఇలా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నందుకే రేవంత్ రెడ్డి గారి మీద మీకు కోపం వస్తున్నది. ప్రతి ఓడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఏం లేదు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి మీకు మొత్తం కోపాలు వస్తాయి. ఏమైతుంది ఎన్ని రోజులు, ఇంకా 2-3 నెలలు మహా అయితే, అంతకు మిక్కిలి మీ ప్రభుత్వం కొనసాగుతుందని అనుకోకండి. లేకపోతే బీఆర్ఎస్ మీద మీరు కొట్లాడినట్టు ఏదో నటించుడు, ఇదంతా కూడా ఒక కపట కుట్ర. బీజేపీ ఓడు బీఆర్ఎస్ ఓడు వేరు కాదు మా దృష్టిలో. ఉద్యోగాలు కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలని బీజేపీ ఇవ్వలేదు, ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది బీఆర్ఎస్ ఇవ్వలేదు. అందుకనే మిమ్మల్ని ఇద్దరిని లక్ష్యం చేసుకొని ఇలా ప్రియాంక గాంధీ గారు మాట్లాడినారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మీద అక్కస్తో చేస్తున్న ఈ పిచ్చి ప్రియలాపనలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఇలా మాట్లాడి